తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వర్ణముఖి నది హారతులకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. జలవనరుల అగ్నిమాపక పురపాలక శాఖ అధికారులతో పరిపాలనా భవనంలో ఏర్పాట్లు అధికారులతో సమీక్షించినట్లు ఈవో అన్నారు. వినాయక ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నదిలో హారతులు సమర్పించే ఘట్టానికి వేదికను సిద్ధం చేశామన్నారు. జరగబోయేటువంటి నది హారతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ వర్షం ఉండేట్టుగా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వర్షం పడితే కూడా మన కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలా చేయాలి దానికి కూడా మేము పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. లోకల్లో మనకి టౌన్ నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రసాదం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం 1500 నుంచి ఒక 2000 మంది వరకు ప్రతి సంవత్సరం భక్తులు వస్తారని చెప్తున్నారు. వర్షం పడకపోతే ఇంకా ఎక్కువ రావడానికి కూడా అవకాశం. 30వ తేదీన జరగబోయేటువంటి